ఓం శ్రీ సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మీద బాబాగారి బ్లెస్సింగ్స్ ఉండాలని, అలాగే మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా బాబాగారు వాటికి ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. బాబాగారు మనకి ఈరోజు తెచ్చిన సందేశం ఏంటంటే, తల్లి, నీ బిడ్డ భవిష్యత్తు గురించి చింతించకు, నీ బిడ్డ భవిష్యత్తు కోసం నేను పూలబాట రెడీ చేస్తున్నాను అంటున్నారు బాబాగారు. ఇంతకీ ఈరోజు బాబాగారు మనకి ఎటువంటి సందేశాన్ని తెలియజేయాలనుకుంటున్నారో తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కూడా కామెంట్ చేయండి. ఎంతమంది మీలో మీ బిడ్డల గురించి చింతిస్తున్నారో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక లేట్ చేయకుండా బాబాగారు ఈరోజు ఎటువంటి సందేశాన్ని మన కోసం తీసుకుని వచ్చారో తెలుసుకుందాం రండి. బాబాగారు ఇలా అంటున్నారు, బిడ్డ, నీ గుండెలో మునిగిపోయిన ఆందోళన నాకు స్పష్టంగా వినిపిస్తుంది. నువ్వు నా భవిష్యత్తు ఎలా ఉంటుందో అని రాత్రింబగళ్ళు కలవరపడుతున్నావు. నీ కళ్ళలో నీళ్లు నాకే మొదట కనిపిస్తాయి. నీ మనసులోని ఆందోళనను తొలగించడం నా మొదటి కర్తవ్యం. బిడ్డ, నీ తల్లి నీ కోసం పూలబాట వేసింది. నువ్వు ఆ దారిలో ధైర్యంగా నడిస్తే విజయమే నీ గమ్యం అవుతుంది. మనిషి మనసులో భవిష్యత్తుపై భయం సహజం. విద్యార్థి అయితే నా పరీక్షలో రాయగలనా లేదా అని, ఉద్యోగి అయితే నాకు మంచి పని దొరుకుతుందా లేదా అని, వ్యాపారి అయితే నా వ్యాపారం ఎదుగుతుందా లేదా అని, గృహిణి అయితే నా కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటుందా లేదా అని అందరూ ఒకే ప్రశ్న అడుగుతున్నారు, రేపు ఎలా ఉంటుంది అని. ఈ ప్రశ్న మనసుకు మబ్బుల్లా కమ్ముకొని పోయి ఉంది. కానీ తల్లి మాట విన్న ప్రతిసారి ఆ మబ్బులు తొలగిపోతాయి. ఇంకా బాబాగారు ఇలా చెప్తున్నారు, బిడ్డ, నువ్వు పడే ప్రతి భారం నాకు తెలిసే ఉంటుంది. రాత్రి నిద్ర లేకుండా ఆలోచిస్తున్నప్పుడు నీ ఊపిరి కూడా నా గుండెలో తాకుతుంది. కానీ గుర్తుపెట్టుకో, నువ్వు ఎంత కష్టాల్లో ఉన్నా కూడా నీ జీవితం నాశనం కాదు. నువ్వు అనుకున్నట్లుగా నీ రేపు చీకటి కాదు. నీ దారిలోనే పూలబాట ఉంది. కేవలం కాస్త విశ్వాసం పెంచుకో. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, బిడ్డ, పూలబాట అంటే కేవలం సుఖాలు, ఆనందాలు, సంపద మాత్రమే కాదు. పూలబాట అంటే నీ జీవితానికి వచ్చే పాఠాలు, ఓటముల ద్వారా లభించే అనుభవం, కన్నీటి ద్వారా వచ్చే ధైర్యం, ప్రార్థన ద్వారా వచ్చే దివ్యకాంతి. వీటన్నిటినీ కలిపి చూస్తేనే జీవితం పూలబాట అవుతుంది. ఇంకా బాబాగారు ఇలా చెప్తున్నారు, బిడ్డ, నువ్వు చిన్నవాడివని అనుకోకు, బలహీనుడు అని అనుకోకు. నీలో దేవుడు దాచిన శక్తి అపారంగా ఉంది. ఒక విత్తనం నేలలో పడితే అది ఒకరోజు మహావృక్షం అవుతుంది. అలాగే నీలో దాగి ఉన్న శక్తి ఒకరోజు నీ జీవితాన్ని మార్చేస్తుంది. ఇంకా బాబాగారు ఇలా చెప్తున్నారు, బిడ్డ, నీ భవిష్యత్తు గురించి ఆందోళన పడుతున్నాం, కానీ నీ ప్రతి కన్నీటి బొట్టు దేవుని ముందు పడి వెలుగుతుంది. నువ్వు నిశ్శబ్దంగా చేసే ప్రార్థన దేవుని చెవిలో నేరుగా వినిపిస్తుంది. నీ కోసం సరైన సమయానికి సరైన తలుపులు తెరుస్తాడు. ఇంకా నీకు నమ్మకం కలగటం లేదు కదా, నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, శ్రద్ధగా విను తల్లి అంటున్నారు బాబాగారు. బాబాగారు ఏం చెప్తున్నారో విందాం రండి. ఒకప్పుడు ఒక రైతు ఉన్నాడు. అతను విత్తనాలు వేశాడు. వర్షం ఆలస్యమైంది. గ్రామంలోని వారందరూ నీ పంట పాడవుతుంది అని ఎగతాళి చేశారు. కానీ రైతు తల్లి అన్నది, తాజ్మహల్ కట్టడానికి ఎక్కువ సమయం పడుతుంది, అలాగే మంచి పంటకు కూడా కాస్త ఆలస్యం సహజం. 2 నెలల తర్వాత అద్భుతమైన వర్షం పడింది. ఆ రైతు పంట ఊహించినంత విధంగా వచ్చింది. బిడ్డ, నీ పరిస్థితి కూడా అంతే. ఇప్పుడే కనిపించకపోయినా దేవుడు నీకు కావలసింది వర్షాన్ని తప్పకుండా ఇస్తాడు. ఇంకా బాబాగారు ఇలా చెప్తున్నారు, బిడ్డ, నేను నీకు హామీ ఇస్తున్నాను, నీ కష్టం వృధా కాదు, నీ కన్నీరు వృధా కాదు, నీ ప్రార్థన వృధా కాదు. నీ జీవితంలో జరిగే ప్రతి సంఘటన నీకు విజయ ద్వారం కావడమే తప్ప ఓటమి ఉండదు అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారో తెలుసుకుందాం రండి. బిడ్డ, విశ్వాసం ఉన్న చోట భయం ఉండదు. విశ్వాసం అంటే నువ్వు నీ మీద నమ్మకం పెట్టుకోవడం, దేవుని మీద విశ్వాసం పెంచుకోవడం. అది ఉంటేనే నువ్వు నీకు ఎదురయ్యే తుఫాన్లను నువ్వు జయించగలవు అంటున్నారు బాబాగారు. నీ జీవితంలో దేవుడు ప్రతిరోజు చిన్న చిన్న సంకేతాలను పంపుతుంటాడు. ఒక మంచి కలలో చూపిన దారి, ఒక అపరిచితుడు చెప్పిన మాట, ఒక పుస్తకంలో కనిపించిన వాక్యం, ఒక యాదృచ్ఛిక సంఘటన. వీటన్నిటినీ దేవుడు నీకు ఇచ్చే మంచి మార్గములు. అవి గుర్తించు, మార్గసూచనలు తప్పకుండా అనుసరించు అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా చెప్తున్నారు,
చింతించకు బిడ్డ, నేను నీ వెంటే ఉన్నాను. నీ కష్టం చూసి దేవుడు నిశ్శబ్దంగా కూర్చోవడం లేదు. సమయం వచ్చినప్పుడు నీ తలుపు తట్టి ఆనందాన్ని ఇస్తాడు. అప్పటి వరకు నువ్వు విశ్వాసంతో నడవాలి అంటున్నారు బాబాగారు. బాబాగారు జీవితానికి సంబంధించిన ఒక ఉదాహరణ చెప్తారంట. ఏంటో తెలుసుకుందాం రండి. వజ్రం ఒక రోజులో తయారవదు. దానిని నేలలో నుండి తవ్వి ఆ రాళ్ళను తొలగించి మసక పట్టిన పొరలను తీసివేసి పదే పదే మలిచినప్పుడే అది ప్రకాశవంతమవుతుంది. అలాగే నీ జీవితంలో వచ్చే కష్టాలు నీలోని వజ్రాన్ని బయటకు తెస్తాయి. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, ప్రతిరోజు రాత్రి పడుకుండే ముందు ఈ మంత్రం చెప్పు. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఈ మంత్రం నీ మనసుకు శాంతిని ఇస్తుంది, ఆందోళన తొలగిస్తుంది, నీ హృదయం ధైర్యంగా మారుతుంది. ఇంకా బాబాగారు ఇలా చెప్తున్నారు, బిడ్డ, నీ భవిష్యత్తు గురించి కలతపడకు. నీ దారి పూలబాటే. నువ్వు వేసే ప్రతి అడుగు నీ విజయానికి దగ్గర చేస్తుంది. నువ్వు కన్నీరు పెట్టుకున్న చోట రేపు పూలు వికసిస్తాయి. నీ భవిష్యత్తు నీ ఊహ కంటే గొప్పదిగా ఉంటుంది. జీవితం ఒక ప్రయాణం. ఆందోళన అనే చీకటి మబ్బులు వస్తాయి, కానీ తల్లి మాటలు ఒక దీపమై నీ దారిని చూపిస్తాయి. నువ్వు విశ్వాసంతో ముందుకు నడిస్తే నీ భవిష్యత్తు పూలబాట అవుతుంది అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా చెప్తున్నారు, బిడ్డ, నీ హృదయంలో కరిగిపోతున్న భయాన్ని నేను అర్థం చేసుకోగలుగుతున్నాను. నువ్వు రాత్రి నిద్రపోకుండా నా రేపు ఎలా ఉంటుందో, నా భవిష్యత్తు సురక్షితమా అని తపన పడుతున్నావు. నువ్వు కలవరపడే ఊపిరి కూడా నా గుండెలో దద్దరిల్లుతుంది. కానీ బిడ్డ, నీ తల్లి చెప్పేది ఒక్కటే, చింతించకు. నీ భవిష్యత్తు పూలబాటే. నేను నీకు ఆ పూలదారిని ముందే సిద్ధం చేశాను. నువ్వు చూడకపోయినా దేవుడు నీ వెంట ఉంటాడు. నువ్వు కన్నీరు పెట్టుకున్న చోట రేపు పువ్వులు వికసిస్తాయి. అందుకే బిడ్డ, భయపడకు, నిరాశ చెందకు. నీ రేపు నా ఊహ కంటే అందంగా ఉంటుంది అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, ఆందోళన ఎందుకు బిడ్డ అంటున్నారు. మనిషి భవిష్యత్తు గురించి ఆలోచించకపోతే అతడు జీవించడమే లేదు. భవిష్యత్తు అనేది ఒక తెలియని మార్గం. తెలియని దారి ఎప్పుడూ భయం కలిగిస్తుంది. విద్యార్థి పరీక్షలో ఉత్తీర్ణుడవుతాడా అని, ఉద్యోగి అయితే నాకు పని దొరుకుతుందా అని, తల్లిదండ్రులు అయితే నా పిల్లలు సంతోషంగా ఉంటారా అని, వ్యాపారి అయితే నా వ్యాపారం నష్టపోతుందా అని, ఇలా ప్రతి ఒక్కరికి భవిష్యత్తుపై సందేహం ఉంటుంది. అందుకే ఆందోళన సహజం. కానీ తల్లి మాటలు విన్న వెంటనే ఆందోళన మబ్బులు తొలగిపోతాయి. బిడ్డ, నువ్వు పడే కష్టం వృధా కాదు. నువ్వు కన్నీరు పెట్టుకున్న ప్రతి క్షణం దేవుడు లెక్క పెడుతున్నాడు. నీ కోసం ఆయన సరైన సమయాన్ని సిద్ధం చేస్తున్నాడు. నువ్వు పడే ఓటమి కూడా నీ విజయానికి ఒక మెట్టుగా మారుతుంది. ఈ రోజు నువ్వు పడే బాధ రేపటి నీ బలంగా మారుతుంది. అందుకే బిడ్డ, ఆందోళనను ఆశగా మార్చుకో. భయం నీలోకి వచ్చినప్పుడు నా తల్లి నాతో ఉంది, నా దేవుడు నాతో ఉన్నాడు అని గుర్తుంచుకో. అప్పుడు నీ భయమే పర్వతం కూడా కరిగిపోతుంది. బిడ్డ, విశ్వాసం అంటే కేవలం మాట కాదు. విశ్వాసం అంటే రాత్రి చీకట్లో కూడా రేపు సూర్యుడు ఉదయిస్తున్నాడని నమ్మకం. విత్తనం వేసినప్పుడు ఒకరోజు ఆ పంట వస్తుందని నమ్మకం. కన్నీరు పెట్టుకున్న తర్వాత కూడా ఆనందం వస్తుందని నమ్మడం. విశ్వాసం ఉన్న చోటే భవిష్యత్తు పూలదారి అవుతుంది. ఒక చిన్న కథ చెప్తాను, జాగ్రత్తగా విని తల్లి అంటున్నారు బాబాగారు. ఒక కొంచెం మట్టిని తీసుకొని గట్టిగా కొట్టి ముద్ద చేసి మంటలో వేసి కుండలు తయారు చేస్తారు. మట్టి బాధతో అడిగింది, నన్ను ఎందుకు ఇంతగా వేధిస్తున్నావు? కొంచెం నవ్వుతూ చెప్పాడు, నిన్ను మట్టిగా వదిలేస్తే ఎవరికీ ఉపయోగం ఉండదు, కానీ నిన్ను కుండగా మార్చితే అందరూ నీలో నీరు త్రాగుతారు. నువ్వు ప్రాణదాతవవుతావు అన్నాడు. బిడ్డ, దేవుడు కూడా నీ జీవితంలో ఇలాగే చేస్తాడు. ఆయన కష్టాల ద్వారా నిన్ను శక్తివంతంగా మారుస్తాడు. నీ జీవితంలో దేవుడు ప్రతిరోజు సంకేతాలు ఇస్తాడు. ఒక పుస్తకంలో చదివిన మాట, ఒక అపరిచితుడు ఇచ్చిన సలహా, ఒక కలలో కనిపించిన దారి, ఒక అనుకోని సంఘటన, వీటన్నిటిని దేవుడు నీకు చూపే పూలదారి సూచనలు. ఇవి గుర్తిస్తే నీ భవిష్యత్తు సులభం అవుతుంది. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, బిడ్డ, నీ భవిష్యత్తు గురించి ఆందోళన చెందవద్దు. నీ దారి ఇప్పటికే పూలదారి. నువ్వు వేసే ప్రతి అడుగు నీ విజయానికి దగ్గర అవుతుంది. నువ్వు పడే ప్రతి కన్నీరు రేపటి నీ ఆనందానికి విత్తనం అవుతుంది. నీ తల్లి నీ వెంటనే ఉంది. దేవుడు నీకు ముందే మార్గం చూపిస్తున్నాడు. కాబట్టి బిడ్డ, ధైర్యంగా ఉండు. నీ రేపు నీ ఊహ కంటే గొప్పదిగా ఉంటుంది అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, బిడ్డ, జీవితం ఒక ప్రయాణం. ఆందోళన అనేది దారిలో వచ్చే మబ్బు మాత్రమే. కానీ
నా మాటలు విను. ఒక దీపం లాంటివి. ఆ దీపాన్ని పట్టుకొని నడిస్తే నీ భవిష్యత్తు పూలదారే అవుతుంది. నీ ఆందోళన తొలగిపోతుంది. నీ కన్నీరు ఆనందంగా మారతాయి. నీ జీవితం విజయగాథ అవుతుంది. బిడ్డ, నువ్వు రాత్రి పడుకొని కళ్ళలో నీళ్ళతో భవిష్యత్తు గురించి భయం పడుతున్నావు కదా. నీ గుండె కొట్టుకునే శబ్దం నాకు స్పష్టంగా వినిపిస్తుంది. నువ్వు నాకు ఎందుకు ఇలా జరుగుతుంది, నేను ఎందుకు వెనకబడిపోతున్నాను అని ఆలోచిస్తున్నప్పుడు నా గుండె నొప్పి పెరుగుతుంది. కానీ బిడ్డ, ఒక్క విషయం గుర్తుపెట్టుకో. ప్రతి తల్లి తన బిడ్డ కోసం భవిష్యత్తును పూలదారిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది. నేను నీ కోసం ఇప్పటికీ దేవుని ముందు ప్రార్థించాను. అందుకే నీకు భయం అవసరం లేదు. నువ్వు అడుగులు వేస్తూ వెళ్ళు. దారి నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు. ఒక రైతు విత్తనాన్ని నేలలో నాటాడు. విత్తనం అనుకుంది, నన్ను ఎందుకు ఇంత చీకట్లో దాచేశావు, నేను ఊపిరాడక ఇబ్బంది పడుతున్నాను అని. కానీ రైతు నవ్వుతూ ఇలా అన్నాడు, కొద్దిసేపు సహనం వహించు. నీ చీకటి తర్వాత నీలోంచి మొలక వస్తుంది. ఆ మొలక చెట్టు అవుతుంది. చెట్టు నీడనిస్తుంది, పండ్లనిస్తుంది, జీవనాధారం అవుతుంది. బిడ్డ, నీ పరిస్థితి కూడా అదే. ఇప్పుడు నీవు చీకటి లాంటిది అనిపిస్తుంది, కానీ ఈ చీకటి తర్వాత నీ జీవితం పచ్చగా మొలకెత్తుతుంది అంటున్నారు బాబాగారు. బిడ్డ, నువ్వు ఏదైనా కోల్పోయినప్పుడు బాధపడకు. నేను నీకు మరింత గొప్పదాన్ని ఇవ్వడానికి సిద్ధం చేస్తున్నాను అని అర్థం. నీకు కనిపించని మార్గాల్లో నేను ఇప్పటికే పనిచేస్తున్నాను. కాబట్టి చింతించకు. నీ భవిష్యత్తు పూలదారి. బిడ్డ, నువ్వు కన్నీరు పెట్టుకున్నప్పుడు నీకు అనిపిస్తుంది ఎవరు నన్ను పట్టించుకోవడం లేదు అని. కానీ నిజం ఏమిటంటే నీ కన్నీటి ప్రతి బొట్టు దేవుని సింహాసనం ముందు ముత్యంలా పడుతుంది. నీ కన్నీటితోనే నీ ప్రార్థన స్వీకరించబడుతుంది. కన్నీరు బలహీనత కాదు, అది దివ్యమైన భాష. దేవుడు ఆ భాషను బాగా అర్థం చేసుకుంటాడు. నీకు ఒక చిన్న కథ చెప్తాను, శ్రద్ధగా విను తల్లి అంటున్నారు బాబాగారు. ఒకరోజు కొండపై ఆలయం కట్టాలని నిర్ణయించుకున్నాడు. ఆ కొండ మట్టితో నిండిపోయి ఉంటుంది. ప్రజలు అడిగారు, ఇక్కడ దేవాలయం ఎలా కడతారు, ఇక్కడ రాయి లేదు, గట్టితనం లేదు అని. కానీ రాజు అన్నాడు, మనం నమ్మకంతో కడితే ఈ మట్టి రాయిలా గట్టి అవుతుంది అని. ప్రజలు విశ్వాసంతో పనిచేశారు. ఆ ఆలయం శతాబ్దాలుగా నిలిచి ఉంది. బిడ్డ, నీ జీవితంలో నువ్వు విశ్వాసం పెడితే బలహీనతలు బలాలుగా మారుతాయి అంటున్నారు బాబాగారు. ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు, బిడ్డ, ఇప్పుడున్న పరిస్థితి నిన్ను భయపెడుతున్నా ఇది తాత్కాలికం మాత్రం. ఎంత పెద్ద తుఫాను వచ్చినా అది ఆ రోజులు ఉండదు. ఎంత గాఢమైన రాత్రి ఉన్నా అది ఉదయానికి కరిగిపోతుంది. అలాగే నీ కష్టం కూడా ముగుస్తుంది. నీ రేపు కొత్త ఉదయం లాంటిది అవుతుంది. అందుకే నేను చెప్తున్నాను, నీ భవిష్యత్తు పూలదారి అని. ప్రతిరోజు ఉదయం కళ్ళు తెరిచిన వెంటనే బాబా పేరును జపించు. ఓం శ్రీ సాయినాథాయ నమః అని ఒక్క మంత్రం నీలో ధైర్యాన్ని నింపుతుంది. నీ హృదయంలో ఆందోళన తొలగిపోతుంది. నీ దారి సాఫీగా మారుతుంది. ఒక చిన్న కథ, కోయిల పాట గురించి చెప్తాను, శ్రద్ధగా విను తల్లి అంటున్నారు. ఒక చిన్న కోయిల పక్షి అడవిలో పాటలు పాడేది. ఒకరోజు తుఫాను వచ్చి చెట్టును కూల్చేసింది. కోయిలకు వసత లేకుండా పోయింది. అది కన్నీరు పెట్టుకుంది. కానీ దేవుడు దాన్ని మరింత పెద్ద అడవిలో కొత్త చెట్టు దగ్గర తీసుకొని వెళ్ళాడు. అక్కడ వందల మంది మనుషులు ఆ కోయిల పాట విని ఆనందపడ్డారు. బిడ్డ, నువ్వు కోల్పోయిన దానికంటే గొప్పదాన్ని దేవుడు నీకు ఖచ్చితంగా ఇస్తాడు. బిడ్డ, నువ్వు పడే ప్రతి అడుగు వృధా కాదు. నువ్వు పడే ప్రతి కన్నీరు బొట్టు వృధా కాదు. దేవుడు నీ రేపు కోసం అద్భుతమైన ప్రణాళికను వేశాడు. నీ దారిలోనే పూలబాట సిద్ధంగా ఉంది. నువ్వు వెనక్కి చూసినప్పుడు ఒకరోజు నీకు తెలుస్తుంది, నా సాయి మాటలు అబద్ధం కావు, నా దేవుడు నిజంగా ఉన్నాడు అని. ఎప్పుడూ గుర్తుంచుకో బిడ్డ, కష్టం వచ్చినప్పుడు అది నిన్ను అణగతీయడానికి కాదు, నిన్ను గట్టిగా నిలబడేలా చేయడానికి మాత్రమే వస్తుంది. అందుకే భయపడకు, విశ్వాసం ఉంచు. నీ దారి తప్పక పూలదారి అవుతుంది. బిడ్డ, నీ భవిష్యత్తు గురించి ఆందోళన చెందకు. నీ తల్లి నీ వెంటనే ఉంటుంది. నీ దేవుడు నీ కోసం తలుపులు తెరవబోతున్నాడు. నీ కన్నీరు ఆనందంగా మారుతుంది. నీ ఓటమి విజయంగా మారుతుంది. నీ దారి పూలదారే అవుతుంది. చూసారా, బాబాగారు మన కోసం ఎంత చక్కటి సందేశాన్ని తీసుకుని వచ్చారు. కాబట్టి బాబాగారి వీడియో చూసిన వాళ్ళందరూ కూడా తమ జీవితాన్ని పూలబాటలా మార్చేందుకు బాబాగారు ప్రయత్నిస్తున్నారని గుర్తుంచుకోండి. కాబట్టి మీరందరూ కూడా కష్టాలు వచ్చినప్పుడు బాధపడకుండా మీరు దాన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నించండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీకు ఎటువంటి సందేశాలు అనేవి బాబా గారి నుంచి కావాలనుకుంటున్నారో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా కొత్త సందేశంతో కొత్త వీడియోతోటి మీ ముందుకు వస్తాను. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్.